Hi friends, welcome back after a long time. Today's special is చికెన్ హలీం. దీన్ని చికెన్ హలీజ్ అంటారు. ఇది చాలా స్పెషల్. రంజాన్ మాసంలో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని 2 స్పూన్ల పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, రెడ్ కలర్ పప్పు కందిపప్పు 2 స్పూన్లు, బార్లీ అండి ఇదొక 2 స్పూన్లు తీసుకోవాలి, ఉద్దిపప్పు 2 స్పూన్లు, పెసలు ఒక 2 స్పూన్లు తీసుకొని, బాస్మతి రైస్ తీసుకున్నాను నేను, అదొక 2 స్పూన్లు, జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ కలుపుకొని వీటిని బాగా నీళ్ళతో కడిగి నానబెట్టుకోవాలండి. కనీసం ఒక 4 గంటల పాటు ఇది నానాలి. అప్పుడే హలీం అనేది బాగా తయారవుతుంది. నానబెట్టకుండా ఉడకబెట్టి చేస్తే అంతగా టేస్ట్ బాగుండదు. దీన్ని నానబెట్టిన తర్వాత 4 గంటల తర్వాత చూస్తే ఇలా తయారై ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చికెన్ని ముందుగానే ఉప్పు పసుపు వేసి కడిగి కాసేపు ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ కూడా చేసి పెట్టుకోవాలండి. నేను ఒక 1/4 కేజీ పైన తీసుకున్నాను. బోన్లెస్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ హలీం అనేది నెయ్యితోనే బాగుంటుంది. తర్వాత ఇందులో కాస్త మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ అనేది బాగా ఉడకాలండి. ఇవి ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి ఈ పౌడర్ని కొద్దిగా వేసుకోవాలి. బిర్యానీ మసాలాని కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ని కూడా చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కాస్త ఒక 1/2 కప్ దాకా పెరుగుని వేసుకోవాలి. పెరుగు అనేది వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక్క నిమ్మకాయని జ్యూస్ చేసుకొని నిమ్మరసం కాస్త వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పప్పు దినుసులు అన్నిటినీ వేసుకొని వాటర్తో సహా ఇంకాస్త నీళ్ళని కూడా అవసరమైతే వేసి ఉడికించుకోవాలి. ఇది బాగా మెత్తగా ఉడకాలి. రోజ్ పెటల్స్ అనేటివి ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉడికి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీన్ని బాగా రుబ్బుకోవాలి. మామూలుగా హలీం చేసే వాళ్ళైతే చేత్తోనే ఆ కట్టెలతో అలా కలుపుతూ ఉంటే రెడీ అయిపోతుంది. కానీ మనం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము. మనం అలా చేయలేం కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని కాస్త రుబ్బుకుంటే సరిపోతుంది. మరీ నున్నగా కాకుండా ఒక రకంగా ఇలా ఒక్కసారి అలా తిప్పి అన్నీ వేసుకున్నాక మొత్తం రెడీ అయిపోయినాక ఇప్పుడు పప్పు గుత్తి కానీ ఏదైనా కట్టి కానీ తీసుకొని ఇలా కలుపుకుంటూ స్టవ్ ఆన్ చేసుకొని కాసేపు ఉడికించాలి. మరి కాస్త రోజ్ పెటల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వేస్తే టేస్టీగా ఉంటుంది. కాస్త గరం మసాలాని కూడా వేసుకొని దీన్ని ఒక 10-15 నిమిషాల వరకు కలుపుకోవాలి. వేరొక కడాయి పెట్టుకొని అందులో నెయ్యిని వేసుకోవాలి. ఇది మొత్తం నెయ్యితోనే చేస్తారండి. కాస్త నెయ్యి ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మామూలుగా అయితే బిర్యానీకి ఫ్రై చేసినట్టుగా చేసి పెట్టుకొని వేస్తారు. లేదంటే ఇలా వేసుకున్నా సరిపోతుంది. దీన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే కాస్త జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి.
ఒక్క 2 మినిట్స్లో అవి బాగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుల్ని కూడా వేసుకొని కాసేపు అలా ఫ్రై చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న హలీంలోకి వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ హలీం అనేది రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫేమస్ కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ మధ్య నా ఛానల్ని అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.